పాపం తను అందరి మీద పడేసి వెళ్ళాడు. తను దిగిపోయే రోజున 100 కోట్ల మరి రూపాయలు ఇప్పుడు అదే దాన్నే టార్గెట్ చేసి చూపిస్తోంది టీడీపీ. నమ్మట్లేదు. మేము చేయలేకపోయాం, మీరు చేస్తా అన్నారు కదా, చేసి చేయలేదు కదా మీరు కూడా చెప్తాను. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి. కొన్ని ప్రతి వాళ్ళకి కూడా ఒక పొలిటికల్ పార్టీ, ఒక ప్రభుత్వానికి కూడా కొన్ని ఇది తొట్టిపోతాయి. నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవాళ ఈ డబ్బులు మొత్తం పోలవరం మీద పెట్టారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలందరూ ఇబ్బందులు పడతారు. ఇవ్వవలసింది ఎవరు? డబ్బులు కేంద్ర ప్రభుత్వం. అవును. ఈయన నిజంగా కనుక అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులో అన్ని చేసి మళ్ళీ పెడితే రేపు కేంద్ర ప్రభుత్వం అయిపోతే ఇబ్బంది పడేది మనమే కదా. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా పథకాలు ఏవైతే ఇవాళ విద్య, వైద్యం, రైతు భరోసా కేంద్రాలు, క్లినిక్స్, జగనన్న సురక్ష, హెల్త్ క్లినిక్స్, తర్వాత మీకు పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేటువంటిది అవసరం కదా. పోలవరం ఒక ఇదిలో ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో మంచి ఇది మెయింటైన్ చేస్తూ డబ్బులు తెచ్చుకుంటున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, వస్తుంది. అది కూడా మీరు కొందరిలో బయట. అయితే ప్రచారం లేదు. ఇక్కడ చంద్రబాబు సోమవారం పోలవరం 400 బస్సులు వేయటం, 40 కోట్ల 50 కోట్ల ఖర్చు పెట్టాడంట, భోజనాలు పెట్టించడం, అక్కడ వాళ్ళందరినీ తిప్పటం. పోలవరంలో ఇంకా పనులు జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు చూస్తారు. ఇప్పుడు నేను ఇవాళ చూశాను రామాయపట్నం పోర్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. పోర్టుల విషయంలో మనం చెప్పడానికి లేదు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, అసలు అభివృద్ధి జరగలేదు అంటున్నాడు. పోర్టుల విషయం అసలు ఒక పరిశ్రమ వచ్చిందా అంటున్నాడు, లేకపోతే ఒక ఇది వచ్చిందా అని అడుగుతున్నాడు. అంటే నేనేమంటున్నానంటే అసలు ఆ రామాయపట్నం పోర్టే కనుక నిజంగా జగన్ గారు కాకుండా చంద్రబాబు టైం అయితే ఇక అసలు మీకు ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచం అంతా కూడా ఇక్కడికే వస్తున్నారు. రామాయపట్నం ఓడలన్నీ కూడా, ఆ ఓడల షిప్లన్నీ కూడా రామాయపట్నంలో ల్యాండ్ అవుతున్నాయంట. బాబు గారు అయితే మన విజనరీ అంట పేపర్లు రాసుకున్నాడు. ఈయన చెప్పుకోవట్లా. చెప్పాల్సిన అవసరం ఉందా లేదంటే ఉందండి, నా వరకైతే ఉంది. ఇవాళ ప్రచారం చేసుకోవాలి. కొన్ని అవి కొంత వెనకబడి ఉన్నమాట వాస్తవం. నాకు నిజంగా చెప్తున్నా, ఇవాళ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే మీకు నేను మళ్ళీ చెప్తున్నా, లాజిస్టిక్స్, ముఖ్యంగా పోర్ట్స్, ఎయిర్పోర్ట్, లాజిస్టిక్స్, అనుసంధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ముఖ్యం. దాన్ని చేస్తున్నాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తుండటం కానీ చెప్పుకోవట్లే. ఇవాళ గుజరాత్లో ఎందుకు వచ్చింది? కాండ్లా, ముంబై, పిపావా, ఇవన్నీ పోర్ట్స్ డెవలప్ చేసేసాడు ఎవరు? మన మోడీ గారు చేసేసి మీకు మొత్తం కనెక్షన్స్ ఇచ్చేశాడు. మీకు దాంతో ఏమైపోయింది, ఒక్కసారిగా అందుకుంది లాజిస్టిక్స్. అక్కడ వస్తుంది, మీకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. ఇవాళ రామాయపట్నం అయిపోతుంది. మచిలీపట్నం పోర్టు ఏమైందండి? నవయుగ వాళ్ళకి ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. మరి 5 సంవత్సరాలు చేశాడా? ఎందుకని కాలేదండి? రామాయపట్నం ఇవాళ రోజున జూన్ 22 ఎప్పుడో, జూన్ 22 సంవత్సరంలో ఇస్తే మరి ఇవాళ అప్పుడే ఎట్లా పూర్తి అయిపోతుందండి? మరి 2 సంవత్సరాలు లోపలే పూర్తి చేస్తున్నాడు. రేపు జూన్ కాదు, ఈ డిసెంబరు, ఈ జనవరి ఫిబ్రవరికి అయిపోతుంది అంటున్నారు. రేపు ఇనాగ్రేషన్ కూడా ఉందంటున్నారు. మరి ఇంత తొందరలో ఎట్లా చేయగలిగాడండి? మచిలీపట్నం పోర్టు మరి 5,000 కోట్ల రూపాయలు ఇదే అని చెప్పిన దాని మీద గొడవ కూడా జరిగింది కదా నవయుగ పోర్టు వాళ్ళతోటి. వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు కదా. సరే, కోర్టు తర్వాత నా ప్రభుత్వానికి ఇచ్చేయటం ఇవాళ మరి అంత స్పీడ్గా ఎట్లా జరుగుతుందండి? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు నీకు ఎన్ని ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారిని చేశారండి? ఎన్నిసార్లు వంకర్లు టింకర్లు తిప్పాడండి? మరి ఇవాళ ఎందుకు అవుతుందండి అంత స్పీడ్గా? నేనేమని చెప్తున్నానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది ఏంటంటే ఈజ్ కంప్లీట్లీ ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన చాలా జాగ్రత్తగా అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తున్నాడు. ఇంకొకటి చెప్తానండి, బ్లూ ఎకానమీ అనేటువంటిది రేపు దేశం కాదు ప్రపంచం చూస్తున్నటువంటిది. ఇది బ్లూ ఎకానమీ అంటే కంప్లీట్గా ఇంకా ఓషన్, అక్కడ వచ్చేటువంటి రిసోర్సెస్ తోటి ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతాయి. అది 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ద బెస్ట్ వన్. దీన్ని నేను చెప్పట్లా, విశాఖపట్నంలో జరిగినటువంటి మొన్న దీంట్లో గ్లోబల్ సమ్మిట్లో మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలిసిన? ముఖేష్ అంబానీ గారు. ఆయన ఏమన్నాడు తెలిసిన? ఒకటే పదం వాడాడు, ఆంధ్రప్రదేశ్ బ్లూ ఎకానమీకి సరైనటువంటి ఇది ఇక్కడ 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అన్నాడు. చూడండి, దట్ ఈజ్ ద బిజినెస్ పీపుల్. మన నాయకుడు కూడా బిజినెస్ కమ్ పొలిటికల్ కాబట్టే పరిగెత్తిస్తున్నాడు. బిజినెస్ తెలియనటువంటి వాడికి ఏం తెలియదు. అమ్మో ఇన్ని కోట్లు ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా, ఎయిర్పోర్ట్కి ఇంత ఎందుకు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయనకు తెలుసు ఏది పరిగెత్తించాలి తెలుసు. కాబట్టి ఈ రాజకీయాన్ని బిజినెస్ తన తెలివితేటలతో చేపట్టమంటే ఫస్ట్ పోర్ట్స్ పట్టాడు. ఓకే, ఈ 4 పోర్ట్స్ రేపు అయిపోయినాడు. షిప్పింగ్ హార్బర్లు పెట్టాడు, 6 ఎన్నో ఇవన్నీ. ఈ వీటితో మీకు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. రెండోది, అంబానీ గారు ఆ మాట అన్నాడు అంటే ఊరికి అనలా, ఇతను చూస్తున్నాడు, మొత్తం ఇచ్చేస్తున్నాడు. నెక్స్ట్ బ్లూ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఇదన్నమాట, బేస్ అవుతుంది ప్రపంచానికి. ఇది దీని మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా వర్క్ చేస్తుంది. దానికంటే ముందర పరిగెత్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో అభివృద్ధి అయితే జరుగుతోంది. అంత మాత్రం నుంచి మనమేమి ఇది కావట్లేదు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఉద్దానం ఉంది, ఉద్దానంలో కిడ్నీ ఇది ఇవాళదా? చంద్రబాబు నాయుడు మరి 40 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెళ్ళాడుగా పవన్ కళ్యాణ్ కూడా. మరి వెళ్ళినప్పుడు అన్నా చేసేయాలి కదా, చేశారా?
మరి ఇవాళ 700 కోట్లు ఖర్చు పెట్టాడుగా, 85 కోట్ల రీసెర్చ్ అండ్ హాస్పిటల్ పెట్టాడు కదా, ఇప్పుడు ఇది కూడా చేసేసాడు కదా. మరి ఎవరికి ఉంది ఆ దమ్ము? చేయాలిగా, చేసేసాడుగా. ఎలక్షన్స్లో మళ్ళీ ఇంకొంచెం కట్టాను, ఇంకొంచెం రేపు పొద్దున మళ్ళీ అనలేదుగా, ఉద్దానంలో చేశాడు కదా. హాస్పిటల్స్, నేను ఇది ఒక్కటి చెప్తాను మీకు, విద్యా వైద్యంది ముఖ్యంగా చెప్తాను. ఈ కార్పొరేట్ కాలేజెస్ వచ్చిన తర్వాత నేను అప్ టు 83 వరకు, నా డిగ్రీ అయింది 82 అయిపోయింది నాది. అప్పటి వరకు మేము ఈ మేనేజ్మెంట్ కోట, క్యాపిటేషన్ ఫీజు అని గొడవలు చేస్తుండేవాళ్ళం. ఐ వాజ్ ఎ కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్, మా టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు. ఇప్పుడే కదా మండల్ కమిషన్ రావటం, మండల తర్వాత వచ్చినట్టు 86. అంటే అవన్నీ అది 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 ఒక పక్క అండి. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే ఏమైందంటే క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి, డబ్బులు కట్టే సీట్లకి వీటికి మేము గొడవ చేసేవాళ్ళం. వద్దు, మాకు మెరిట్ మీద ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, ఈ మేనేజ్మెంట్ కోటా ఏంటని గొడవ చేసేవాళ్ళం. చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత కార్పొరేటీకరణ అయిపోయింది. పిల్లవాడు పుట్టక ముందే రిజిస్టర్ చేసుకోవాలి, వాడు ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ, 1 లక్ష రూపాయలు ఫీజులు కట్టాలి. అదే విద్యా విధానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుందా? ఇవాళ 70,000 కోట్ల రూపాయలు విద్యకి ఖర్చు పెట్టినటువంటి ఎనీ ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేగా. ఏ రాష్ట్రమైనా తీసుకోండి, విద్యకి ఖర్చు పెట్టడం మన వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. విద్యకి వైద్యానికి ఫ్రీ చేయండి, ఇది చేస్తే మీకు అవినీతి లేదు. ఇవాళ 1 కోటి రూపాయలు కడితే నీకు మెడిసిన్ సీట్ వస్తుంది. కానీ ఇవాళ నిన్న 750 సీట్లు వచ్చేసినాయి, 5 హాస్పిటల్స్ ఓపెన్ అయిపోయినాయి. రేపు 25 కల్లా వచ్చేసరికి 17 అయిపోతాయి. మీకు ఇంజనీరింగ్ కంటే కూడా మెడిసిన్ చదవటం తేలికైపోతుంది.